आज हम 7वीं कक्षा के 12वें पाठ కొండపల్లి की यात्रा के बारे में सीखेंगे। ఈ రోజు మనం 7వ తరగతి 12వ పాఠం కొండపల్లి యాత్ర గురించి నేర్చుకుంటాం। పాఠ का नाम है కొండపల్లి की यात्रा। పాఠం పేరు కొండపల్లి యాత్ర। सोचिए बोलिए, ఆలోచించండి చెప్పండి। पहला प्रश्न, इस चित्र में आपको क्या क्या दिखाई दे रहे हैं? ఈ చిత్రంలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? జవాబ్, इस चित्र में हमें हाथकरघा, धागे, रंग बिरंगी साड़ियाँ, एक आदमी दिखाई दे रहे हैं। ఈ చిత్రంలో మాకు చేనేత మగ్గం, దారాలు, రంగురంగుల చీరలు, ఒక పురుషుడు కనిపిస్తున్నాడు। दूसरा प्रश्न, आदमी क्या कर रहा है? పురుషుడు ఏమి చేయుచున్నాడు? జవాబ్, आदमी हाथ करघे पर कपड़े बुन रहा है। పురుషుడు చేనేత మగ్గం మీద బట్టలు నేస్తూ ఉన్నాడు। तीसरा प्रश्न, कपड़े बुनने वाले को क्या कहते हैं? బట్టలు వేసేవాడిని ఏమంటారు? జవాబ్, कपड़े बुनने वाले को बुनकर कहते हैं। బట్టలు నేసేవారిని చేనేత కార్మికుడు అంటారు। विषय प्रवेश। आंध्र प्रदेश के धर्मवरम, माधवरम, उप्पाड़ा, पोंदूरू, पाटूरू गांव हाथकरघे से बने साड़ियों के लिए प्रसिद्ध हैं। एटिकोप्पा, बोब्बिली आदि स्थान खिलौनों के लिए मशहूर हैं। चलिए आज हम ऐसी ही हस्तकलाओं के लिए प्रसिद्ध एक और गांव के बारे में जानेंगे। आंध्र प्रदेश యొక్క ధర్మవరం, మాధవరం, ఉప్పాడ, పొందూరు, పాటూరు గ్రామాలు చేనేత మగ్గాలతో తయారు చేసిన చీరలకు ప్రసిద్ధి। ఏటికొప్పాక, బొబ్బిలి మొదలైన స్థానాలు బొమ్మలకు ప్రసిద్ధి। పదండి ఈరోజు మనం ఇటువంటి హస్తకళలకు ప్రసిద్ధి చెందిన మరొక గ్రామం గురించి తెలుసుకుందాం। ఆంధ్ర ప్రదేశ్ के కృష్ణా జిల్లా में एक गांव है। ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఒక గ్రామం ఉంది। इसका नाम है కొండపల్లి। దీని పేరు కొండపల్లి। यह విజయవాడ से 24 కిలోమీటర్ दूरी पर है। ఇది విజయవాడ నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది। అనగా విజయవాడ నుండి కొండపల్లి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది। यह प्रांत हाथ से बनी लकड़ी की खिलौने के लिए प्रसिद्ध है। ఈ ప్రాంతం చేతితో కలపతో తయారు చేసిన బొమ్మలకు ప్రసిద్ధి। కలప అనగా చెట్టు కర్ర లేదా కొయ్య అని అర్థం। इन्हें देखने के लिए दूर दूर से लोग आते हैं। వీటిని చూడడం కొరకు దూర దూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తారు। एक दिन पाठशाला के छात्र अपने अध्यापक के साथ रविवार को కొండపల్లి की यात्रा पर गए। ఒక రోజు పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయునితో కలిసి ఆదివారం కొండపల్లి యాత్రకు వెళ్ళారు। यहाँ एक पुराना किला है। ఇక్కడ ఒక పాత కోట ఉన్నది। इस किले को 14वीं शताब्दी के राजाओं ने बनाया। ఈ కోటను 14వ శతాబ్దపు రాజులు నిర్మించారు। इसे देखकर बच्चे बहुत खुश हुए। దీనిని చూసి విద్యార్థులు చాలా సంతోషపడ్డారు। उसके बाद वहाँ के खिलौने देखने गए। దాని తర్వాత అక్కడ బొమ్మలను చూడడానికి వెళ్ళారు। అనగా కొండపల్లి బొమ్మలను చూడడానికి వెళ్ళారు। अध्यापक और छात्रों को देखकर खिलौने बनाने वाले कारीगरों ने उनका स्वागत किया। ఉపాధ్యాయులు మరియు విద్యార్థులను చూసి స్థానికంగా బొమ్మలను తయారు చేసే కార్మికులు వారికి స్వాగతం పలికారు। आंध्र प्रदेश के लोग संक्रांति या दशहरा के पर्व दिनों में गोलू यानी బొమ్మల కొలువు रखते हैं। ఆంధ్రప్రదేశ్ ప్రజలు దసరా లేదా సంక్రాంతి పండుగ రోజుల్లో గోలు అంటే బొమ్మల కొలువు జరుపుకుంటారు। ये खिलौने आसपास के తెల్లాపొనికి నామక్ నరం లకడీ సే బనాయే జాతే హై। ఈ బొమ్మలు దగ్గరలో ఉన్న తెల్లాపొనికి అనే మెత్తని కలపతో తయారు చేయబడతాయి। యహా కई ప్రకార్ కే ఖిలౌనే బన్తే హై। ఇక్కడ రకరకాల బొమ్మలను తయారు చేస్తారు। ఇన్హే ప్రాకృతిక రంగం సే రంగా కియా జాతా హై। వీటికి
ప్రకృతి సిద్ధమైన రంగులతో రంగులు వేయబడతాయి. ఇన్ ఖిలౌనే దశావతార్, తాట్కాపేట్, बैलगाड़ी, गीतोपदेश, नर्तकी, हाथी का हौदा, पालकी, वरवधु, ग्रामीण का वातावरण प्रसिद्ध है. ఈ బొమ్మలలో దశావతారాలు, తాటి చెట్టు, ఎద్దుల బండి, గీతోపదేశం, నర్తకి, అంబారి, పల్లకి, వరుడు వధువు, గ్రామీణ వాతావరణం ముఖ్యమైనవి. आजकल ये हस्तकళాయే धीरे धीरे लुप्त हो जा रही है. ఈ రోజుల్లో ఈ హస్తకళలు మెల్లమెల్లగా క్షీణించిపోతూ ఉన్నాయి. आंध्र सरकार लेपाक्षी नामक बिक्री केंद्रों द्वारा इन्हें बेचती जा रही है. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేపాక్షి అనే పేరు గల విక్రయ కేంద్రాల ద్వారా వీటిని అమ్ముతూ ఉన్నది. इससे कारीगरों को आजीविका और प्रोत्साहन मिलता है. దీని ద్వారా కార్మికులకు జీవనోపాధి మరియు ప్రోత్సాహం లభిస్తుంది. सुनिए बोलिए, विनंडी माట్లాడండి. सुनिए बोलिए के अंतर्गत नीचे दिए गए प्रश्नों के उत्तर बताइए. सुनिए बोलिएలో భాగంగా కింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులను చెప్పండి. पहला प्रश्न, आंध्र प्रदेश के हस्तकళాओं के बारे में बताइए. ఆంధ్రప్రదేశ్ హస్తకళల గురించి చెప్పండి. జవాబ్, ఆంధ్రప్రదేశ్ की హస్తకళాయే ధర్మవరం, మంగళగిరి, వెంకటగిరి, పాటూరు. హత్కర్గే సాడియా చేనేత చీరలు. కొండపల్లి, ఏటుకొప్పాక, లకడీకి కిలోనే కొయ్య బొమ్మలు. మచిలీపట్నం, విశాఖపట్నం, కలంకారీ రంగీన వస్త్ర, కలంకారీ రంగుల వస్త్రాలు. పూర్వ గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, బాన్సుకి టోకరియా వెదురు బుట్టలు. నెల్లూరు, కర్నూలు, అనంతపురం చమడేకి కట్పుతలియా తోలుబొమ్మలు. లేపాక్షి శిల్పకళాయే శిల్పకళలు. दूसरा प्रश्न, కొండపల్లి किले का निर्माण किस शताब्दी में हुआ. కొండపల్లి కోట నిర్మాణము ఏ శతాబ్దంలో జరిగింది. జవాబ్, కొండపల్లి किले का निर्माण 14वीं शताब्दी में हुआ. కొండపల్లి కోట నిర్మాణము 14వ శతాబ్దంలో జరిగింది. तीसरा प्रश्न, గోలు కిసే कहते हैं. గోలు అని దేనిని అంటారు. జవాబ్, బొమ్మల కొలువుకు గోలు कहते हैं. బొమ్మల కొలువును గోలు అంటారు. लिखिए వ్రాయండి. नीचे दिए गए प्रश्न के उत्तर छोटे छोटे वाक्यों में लिखिए. కింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులను చిన్న చిన్న వాక్యాల్లో రాయండి. पहला प्रश्न, కొండపల్లి విజయవాడ से कितनी किलोमीटर दूरी पर है. కొండపల్లి విజయవాడ నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. జవాబ్, కొండపల్లి విజయవాడ से 24 किलोमीटर दूरी पर है. కొండపల్లి విజయవాడ నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. दूसरा प्रश्न, కొండపల్లి में खिलौने बनाने वालों को सरकार किस तरह प्रोत्साहन दे रही है. కొండపల్లిలో బొమ్మలను తయారు చేసే వారికి ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సాహం అందిస్తూ ఉన్నది. జవాబ్, सरकार కొండపల్లి खिलौने बनाने वाले कारीगरों को प्रशिक्षण और सब्सिडी प्रदान कर रही है. तैयार किए गए खिलौनों की बिक्री के लिए लेपाक्षी विक्रय केंद्रों को स्थापित कर उनके विपणन में ప్రోత్సాహం దే రహీ హై. ప్రభుత్వం కొండపల్లి బొమ్మలను తయారు చేసే కార్మికులకు శిక్షణ మరియు సబ్సిడీ ఇస్తూ ఉన్నది. తయారైన బొమ్మల అమ్మకాల కొరకు లేపాక్షి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి మార్కెటింగ్కి ప్రోత్సాహం అందిస్తూ ఉన్నది. కొండపల్లి పాఠ్ కా సారాంశ్ అప్నే శబ్దం మే లిఖియే. కొండపల్లి పాఠం యొక్క సారాంశాన్ని మీ మాటల్లో రాయండి. కొండపల్లి के पाठ में हस्तकलाओं के बारे में वर्णन है. కొండపల్లి आंध्र प्रदेश का प्रमुख हस्तकला केंद्र है. यहाँ बने अनेक तरह के लकड़ी के खिलौनों में कारीगरों का कौशल दिखाई देता है. संक्रांति पर्व के दिन गोलू रखा जाता है. हमें हस्तकलाओं को ప్రోత్సాహం దేనా చాహియే. కొండపల్లి పాఠంలో హస్తకళల గురించి వర్ణన ఉన్నది. కొండపల్లి ఆంధ్రప్రదేశ్
ప్రముఖ హస్తకళా కేంద్రము. ఇక్కడ తయారు చేసిన కొయ్య బొమ్మలలో కార్మికుల నైపుణ్యం కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ రోజున బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. మనం హస్తకళాకారులకి ప్రోత్సాహం ఇవ్వాలి.